హలో ఆల్. మీరు చేపల పులుసు అంటే ఫిష్ ఉండాలి అని అనుకుంటున్నారా? కానీ ఈరోజు మన కిచెన్లో కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం. చేపలు లేకుండా అరటికాయతో సేమ్ టేస్ట్ని రీక్రియేట్ చేస్తున్నాం. ఇది మా ఫ్రెండ్ చెప్పిన రెసిపీ, నేను ట్రై చేస్తున్నా. ఎలా ఉందో మీరు చూసేయండి. ఫస్ట్ అరటికాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఒక నిమ్మకాయ అందులో మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఈ అరటికాయ ముక్కలకి బాగా అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ సైడ్ పెట్టేయండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ అరటికాయ ముక్కల్ని దాని మీద కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. లైట్గా కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని కొంచెం వేగనివ్వాలి. అది కొంచెం వేగనిచ్చాక కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత దాంట్లో మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి కాస్త బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న అరటికాయ స్లైసెస్ని ఆ రసంలో వేసి బాగా ఉడకనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ ఉడికిపోతే సరిపోతుంది. కొంచెం మసాలా వేసుకుని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన వెజ్ చేపల పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.